దత్తసాయి చరిష్మా. నేను తిరుపతి జిల్లా నుంచి వస్తున్నాను. నేను శ్రీ గోవిందరాజస్వామి టీటీడీ గవర్నమెంట్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా సైన్స్ సిటీ CEO గారైనటువంటి వెంకటేశ్వర్లు గారికి, మరియు ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారికి, మరియు గౌరవ ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, జనార్దన్ రెడ్డి గారికి, మరియు ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. కేవలం వారు పేరుకు మాత్రమే మమ్మల్ని తీసుకెళ్ళలేదు, ఎంతో గొప్పగా తీసుకెళ్లారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మేము వెళ్ళినప్పుడు మాకు స్టే ఇచ్చింది కూడా ఆంధ్ర భవన్లో ఇచ్చారు. అక్కడ మాకు కల్పించే ఫెసిలిటీస్ కానీ, మా ఫుడ్ కానీ అన్నీ మేము ఎంతో హెల్తీగా ఉండాలని ఎన్నో స్టెప్స్ తీసుకున్నారు. అండ్ ఇంకా మాకు ఈ ఎడ్యుకేషనల్ టూర్ అనేది మా లైఫ్లో ఒక మర్చిపోలేని మెమరీగా ఉంటుంది. ఫస్ట్ టైం మా అందరికీ ఒక ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మేము ఒకసారి ఫ్లైట్ ఎక్కలేదు, 2 times ఫ్లైట్ ఎక్కించడం ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంకా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫస్ట్ రోజు కైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి వెళ్ళడం జరిగింది. అక్కడ శివాంశు గారి చేత ఎంతో రాకెటరీ గురించి ఎంతో గొప్పమైన ఇన్ఫర్మేషన్ మాకు అందింది. అండ్ ఇంకా స్వయంగా మా చేతులతో మేమే రాకెట్ని చేసి లాంచ్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. అండ్ ఆ మూమెంట్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. సార్ దగ్గర కూడా మా యొక్క అభిప్రాయాలను చెప్పాము. అంత బిజీ షెడ్యూల్లో కూడా సార్ వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి ఎంతో ఇన్స్పైరింగ్ వర్డ్స్ని చెప్పి మమ్మల్ని ఇంకా ఇన్స్పైర్ చేసినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకా మేము 2వ రోజు రష్యన్ స్పేస్ హౌస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా రష్యా అండ్ ఇండియా యొక్క కొలాబరేషన్ గురించి ఎంతో చక్కగా తెలుసుకున్నాము. అక్కడికి ఓల్గా మ్యామ్ కూడా వచ్చారు. అండ్ ఇంకా మాకు ఎన్నో విషయాలను తెలియపరిచారు. అక్కడ కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసి మన ఆంధ్రాకి నేషనల్ లెవెల్లో 4 prizes తీసుకురావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ తర్వాత మేము నెహ్రూ ప్లానిటోరియం విజిట్ చేసాము, ప్రధానమంత్రి సంగ్రహాలయ, అండ్ ఇంకా మెయిన్ రాష్ట్రపతి భవన్కి వెళ్ళాలంటే అంత ఈజీ విషయం కాదు. కానీ మా సైన్స్ సిటీ CEO గారైనటువంటి వెంకటేశ్వర్లు గారు పర్మిషన్ తీసుకొచ్చి మా కోసం అదే పనిగా తీసుకెళ్లారు. అది విజిట్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంత గొప్ప ప్లేసెస్ని విజిట్ చేసాం. అండ్ ఇంకా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మౌన్మెంట్ అయినటువంటి ఇండియా గేట్ని కూడా విజిట్ చేసాం. అంత గొప్ప హిస్టారిక్ మౌన్మెంట్ని విజిట్ చేసినందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా నెహ్రూ ప్లానిటోరియంలో, ప్రధానమంత్రి సంగ్రహాలయంలో మన ప్రధానమంత్రుల యొక్క గొప్పతనాన్ని, ఫ్రీడమ్ మనకి ఎలా వచ్చింది, దాని యొక్క ప్రెస్టేజ్ని, అండ్ ఇంకా కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ని అన్నిటిని తెలుసుకోవడం జరిగింది. ఇలా ఎన్నో విషయాలు తెలుసుకొని ఈ టూర్ అనేది మాకు ఒక మెమొరబుల్ అయింది. ఇంత గొప్ప విషయాల్ని కూడా మాతోటి విద్యార్థులతో కూడా మేము షేర్ చేస్తాం. అండ్ ఇంకా ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నా హృదయ